మీకు ఏమైనా అనుమానం ఉందా? మీ పిల్లాడు మిస్ అయ్యి ఏ రోజు అవుతుంది? మీకు ఏమైనా ఎవరి మీద అనుమానం ఉందా? చెప్పండి అమ్మా. మీరు 8 రోజులు అవుతుంది మా బాబు పోయి. ఈ కాలేజీ ప్రిన్సిపాల్ సార్ గురించి, ఈ కాలేజీ వార్డెన్, అది ఆయన పేరు ఏందో, వార్డెన్ సార్ గురించి మా బాబు బయటికి వెళ్ళినట్టు ఏడగానొస్తలేడు. సీసీ కెమెరాలల్లో తెలుస్తలేదు. అందరు అబ్బాయిలు అమ్మాయిలు పోయేది తెలుస్తుంది, టీచర్లు పోయేది తెలుస్తుంది. మా అబ్బాయి పోయేది కానొస్తలేదు. ఇళ్ళనే ఏం చేసిరో అని మేము కోరుతున్నాం. మా అబ్బాయి మాకు కావాలి. అలాది ఏమి మాకు అక్కర్లేదు. 2 ఏళ్ళ పొద్దవుతుంది చదవబట్టి. మరి అబ్బాయి ఇప్పుడే ఎక్కడ పోతాడు? ఏందన్నా అబ్బాయికి ఇబ్బంది ఉంటే మాకు చెప్పుకుంటాడు కదా. లేకుంటే మా అబ్బాయిని ఇళ్ళ చదివియకున్నా సరే, కానీ నా అబ్బాయి నాకు కావాలి. ఇంతవరకు కాలేజీ యజమాను మాకు వచ్చి ఏమి సమాధానం చెప్తలేడు. ఇక్కడ ప్రిన్సిపాల్ మిమ్మల్ని పిలిచి మాట్లాడారా? మీ అబ్బాయి గురించి మాట్లాడారా? నిన్న మొన్న కానీ మీరు 4 రోజు నుంచి కూడా ఇక్కడే పడిగాపులుగా వస్తున్నారు మీ అబ్బాయి ఆచూక్ కోసం కూడా. ప్రిన్సిపాల్ పిలిచి మిమ్మల్ని మాట్లాడారా? ప్రిన్సిపాల్ పిలిచి ఆడ కూర్చోబెట్టుకొని ఏం సమాధానం చెప్తలేడు. నాకు తెలియదమ్మా, ఆర్డన్ సార్లకే తెలుసు అని అంటుండాడు. ఆర్డన్ సారు నేను సండే రోజు పిల్లగానికి 11 గంటలకు పైసలు ఇచ్చిన. ఆ పైసలు ఇచ్చి నేను ఇంకా చూడలేదు అంటుండు. బ్యాగ్ వేసుకొని రూముల నుంచి దిగేది చూసినాని అబ్బాయిలు అంటారు, కానీ బాబు ఎట్టిపోయింది అబ్బాయిలు కూడా చెప్తలేరు. బయటికి వెళ్ళిండ్రు అనే వరకే చెప్తురు. సారోళ్ళు మాతో పాటు చాలా కుట్ట ఉంటుండారు, ఎస్ఐ సార్ అందరూ. ఈ కాలేజ్ ఓనర్ గారు ఏంది మాకు చెప్తలేరు. మాకైతే అబ్బాయి కావాలి అంతవరకు. చూస్తున్నాం కదా ఉమాశ్రీ, గత 7 రోజులుగా వీళ్ళంతా కూడా ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఆంజనేయులు ఆచూకీ ఏందనేసిపై కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే కాలేజీ నిర్లక్ష్యం కారణంగానే ఒక డిప్లొమా స్టూడెంట్ నుండి 2వ సంవత్సరం చదువుతున్నట్టు ఆంజనేయులు మిస్ అయ్యారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే విషయంపై కూడా ఇటు ఎస్ఎఫ్ఐకి సంబంధించి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నాయి. నిన్ననే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధర్నా కూడా నిర్వహించారు. కాలేజీ యజమాని నిర్లక్ష్యం కారణంగానే అతను తప్పిపోయాడు, ఎక్కడ ఉన్నారనిపై కూడా అతని ఆచూకీ కూడా తెలపాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకొని అతని ఆచూకీ కోసం కూడా వీళ్ళు కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనతో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు వాళ్ళతో మాట్లాడుతున్నాం. చెప్పండి బ్రదర్, ఏ రోజులు అవుతుంది ఆంజనేయులు మిస్ అయ్యి? దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మీ విద్యార్థి సంఘాల తరపున ఏ రకమైన డిమాండ్ తీసుకొస్తారు? బ్రిలియంట్ కాలేజ్కి సంబంధించిన విద్యార్థి, డిప్లొమా సెకండ్ ఇయర్ ఉన్న విద్యార్థి గత వారం రోజుల క్రితం కాలేజీ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ప్రిన్సిపాల్ కానీ యాజమాన్యం కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటు. ఒక విద్యార్థి పట్ల వీళ్ళ యొక్క ధోరణి ఏ విధంగా ఉంది, వీళ్ళ యొక్క విద్యార్థిని ఏ విధంగా పట్టించుకుంటున్నారు అనేది ఈ పద్ధతి చూస్తే అర్థమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక పక్క ఈ కాలేజీలో సీసీ కెమెరాలు లేవు, ప్రహరీ గోడ లేదు, ఒక వాచ్మెన్ లేడు. కనీసం ఏఐసిటి నామ్స్ ప్రకారం, జేఎన్టీ నామ్స్ ప్రకారం కనీసం ప్రహరీ గోడ లేకుండా, వాచ్మెన్ లేకుండా, సీసీ కెమెరాలు లేకుండా ఈ కాలేజీ నడుస్తూ ఉంటే జేఎన్టీ ఏం చేస్తూ ఉందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసం విద్యార్థి పట్ల ఇప్పటి వరకు ఒక నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఒక పదవిలో ఉన్నారు. కనీసం విద్యార్థి ఎక్కడున్నాడు ఏంటి, కనీసం ఆచూకీ అయినా ఉందా లేదా, కనీసం ఏం చేస్తున్న పోలీసులను కూడా సంప్రదించకుండా ఉన్నటువంటి పరిస్థితి కళ్ళకు అద్దినట్టుగా ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ పేరెంట్స్ కూడా వచ్చి ఉన్నారు, పోలీసులు కూడా గాలిస్తూ ఉన్నారు, మేము కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం కానీ ఫ్యాకల్టీ కానీ ఎవరు కూడా విద్యార్థి ఎటెళ్ళారని చెప్పి ఈరోజు పట్టించుకునే ధోరణి కనబడతా ఉంది. ఇది ఖచ్చితంగా వెంటనే ఈ కాలేజీ పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి బ్రదర్, మీరు ధర్నా కూడా నిర్వహించారు ఆచూకీ తెలపాలనేది కూడా. ఇప్పటివరకు మాత్రం యాజమాన్యం కూడా స్పందించలేదు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అయితే నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా, దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఈ కాలేజీ యాజమాన్యం ఒక పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతుంటే, ఇంత పెద్ద ఇష్యూ అతని కాలేజీలో, సొంత కాలేజీలో జరిగితే ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రులకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వకుండా, పోలీసులను సంప్రదించకుండా, ఈ కాలేజీకి వచ్చి అసలు స్టాఫ్ తోటి మాట్లాడకుండా, అసలు ఇది నా కాలేజే కాదు, ఇది నా లెక్కనే కాదన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈ కాలేజ్ యాజమాన్యం పైన ఉంది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ విద్యార్థులను చేరిస్తే కనుక గాలికి వదిలేసినట్టే, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే సర్వనాశనం చేసుకున్నట్టు విధంగా ఈ కాలేజ్ యాజమాన్యం ఇక్కడ ప్రవర్తిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే.
ఇక్కడ చూస్తున్నాం కదా వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఏ రోజులు అవుతుంది ఆంజనేయులు మిస్ అయ్యి, మరి ఎక్కడున్నాడో అతను ఆచూకు కూడా తెలపాలని కూడా వీళ్ళంతా ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నాయకులతో పాటు తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మాత్రం ఆంజనేయుల ఆచూకు కోసం మాత్రం ఇటు పోలీసులు 3 టీములు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు మాత్రం ముమ్మరం చేస్తారు. అతను ఎక్కడున్నపై కూడా, ఎందుకంటే ఇప్పటివరకు మాత్రం అతని దగ్గర ఎలాంటి సెల్ ఫోన్ లేదు, మరోవైపు ఎలాంటి విజువల్ కూడా సీసీ కెమెరాలు కూడా నిక్షిప్తం కాలేదు. ఈ నేపథ్యంలో మెయిన్గా ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా మెయిన్గా ఇవి రెండే ఎక్కువగా ముఖ్యాంశాలు కూడా ప్రోత్సహిస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇలాంటి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కూడా విద్యా సంబంధించిన ఆంజనేయులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవి లేవు కాబట్టి ప్రజెంట్ అయితే ఇక్కడ పక్కన ఉన్నటువంటి గుట్టల్లో మాత్రం డ్రోన్ సహాయంతో ఆంజనేయుల కోసం కూడా అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. మరి ఇప్పటికైనా దొరుకుతాడా లేదా, మరి ఈ యొక్క సస్పెన్షన్ వీడుతుందా లేదా తెలియాల్సి అయితే అవసరం ఉంది. మొత్తానికైతే ఏ రోజులో అవుతుంది డిప్లొమాకి సంబంధించిన 2వ సంవత్సరం విద్యార్థి ఆంజనేయులు మిస్ అయ్యి, మరి దీనిపై కాలేజీ యజమాని ఏ రకంగా స్పందిస్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ యజమాని నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు మిస్ అయ్యాడు కాబట్టి యజమానే బాధ్యత వహించాలని కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా పోలీసులు అయితే ఆంజనేయుల కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఉమశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.